తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రతి గ్రామానికి వెళ్లి కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూటమిని ఆదరిస్తున్నారు అంటున్న తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ తన పర్యటన కూడా విస్తృతం చేశారు. ప్రతి గ్రామానికి వెళ్ళి ఇప్పటివరకు కూడా సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. ఇప్పుడు పూర్తి స్థాయి మేనిఫెస్టో వచ్చిన తర్వాత కూడా ప్రజలు రెండు పార్టీలకి మేనిఫెస్టోలను బేరీజ్ వేసుకుంటూ కూడా ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు, ప్రజల్లో స్పందన ఎలా ఉంది కూడా మనతో పాటు మాట్లాడడం శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రజలను చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి మేనిఫెస్టో వచ్చింది. ఈ గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది సార్? అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన మేనిఫెస్టో ఇది. దాని మీద ప్రత్యేకంగా స్పందన కనిపిస్తోంది. యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మహిళలు కూడా డ్వాక్రా 10 లక్షల రూపాయల వరకు 0 వడ్డీతో రుణాలు ఇస్తూ ఉన్నారు. దాని మీద కూడా స్పందన కనిపిస్తుంది. ప్రతి వర్గం, అన్ని వర్గాల ప్రజలు ఉచితంగా ఇసుక అనేది తెలుగుదేశం మేనిఫెస్టోలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇసుక కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. అన్ని వర్గాలు, భవన నిర్మాణ కార్మికులు కానీ నిర్మాణ రంగం కానీ అభివృద్ధి చెందుతుందని అందరూ భావిస్తూ ఉన్నారు. ప్రచారంలో ఈ వర్గం ఆ వర్గం అని లేదు. మీరు చూడండి, మేము పిల్లల్ని రావద్దని మేము ప్రత్యేకంగా చెబుతున్నాం. అయినా కూడా పిల్లలు కూడా వెంటబడి వస్తూ ఉన్నారు. పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, వృద్ధులు, ఆఖరి పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున దీంతో మాతో మమేకం అవుతున్నారు. కావున సూపర్ సిక్స్ ఎలాగైతే సక్సెస్ అయిందో మేనిఫెస్టో కూడా ప్రత్యేకంగా ఆలోచన చేసి రూపొందించినట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేనిఫెస్టో అడ్వాంటేజ్గా పోతుంది. సరే, ప్రతి మీటింగ్లో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే ప్రసంగాలతో కూడా అతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత ఉందా మీ ప్రచారం? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటే నేను కొట్టొచ్చు, తిట్టొచ్చు, చంపొచ్చు అనే ఆ హక్కు కోసం మాత్రమే తప్ప వాళ్ళకి సౌకర్యాలు కల్పిద్దామని కానీ వాళ్ళకి సహాయం చేద్దామని కానీ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే నా అన్నప్పుడు నేను కొట్టాను ఏంటో తప్పు అనే వాతావరణం కనిపించడానికి, అంటే వాళ్ళని ఓన్ చేసుకున్నట్టు కనిపించి వాళ్ళ మీద దౌర్జన్యాలు, దాడులకి పార్టీ యంత్రాంగాన్ని పురికొల్పి, పోలీస్ యంత్రాంగాన్ని పురికొల్పి ఆ హక్కు కోసం అంటున్నాడు తప్ప వాళ్ళ సౌకర్యాలు పెంచడానికి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ సంక్షేమం కోసం కాదని అర్థమవుతుంది. ఇది మొత్తానికి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మాయలో పడి ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తం కూడా అతనికి పట్టం కట్టారు. ఏ దళిత వర్గాలు, బీసీ వర్గాలు అయితే పట్టం కట్టారో అదే దళిత, బీసీ వర్గాలను కూడా అనగదొక్కి వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఇప్పుడు ప్రజలు రియలైజ్ అయ్యారు. తిరిగి తప్పు చేశాము, తప్పు తెలుసుకున్నామనే కోణంలో కూడా ప్రజలు ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారంటూ కూడా తెనాలి శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో తెనాలి శ్రవణ్ కుమార్ ప్రచారం.